దెబ్బకాయలతోటి ఊరగాయ కాకుండా చట్నీ చేస్తున్నానండి. అంటే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ, దోసలో తింటాం కదా చట్నీ. కారంగా, పుల్లగా తీగుంటుంది కదా! మనం హోటల్‌లో తెచ్చుకుంటాం కదా అప్పుడప్పుడు. వాళ్ళు చట్నీలతో పాటు దెబ్బకాయ చట్నీ అనేది వేస్తారు కదా! అదండి. ఈ చట్నీ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. దానికోసం నేర్చుకొని చేశాను. బావుంది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాననమాట. దానికోసం దబ్బకాయలు 3 శుభ్రంగా కడిగేసుకొని, గింజలు లేకుండా కట్ చేసుకొని, మనం దానికి సరిపడా నీళ్ళేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలనమాట సిమ్‌లో పెట్టుకొని. ఈలోపు తీయదనం కోసం మనకి బెల్లాన్ని ఒక 300 గ్రాములయితే సరిపోతుంది. ఆ 300 గ్రాముల్లో కొద్దిగా వాటర్ పోసి తీగ పాకం వచ్చే వరకు కరిగించుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఈలోపు దబ్బకాయ ఉడికిపోయింది కదండీ మెత్తగా. దీన్ని మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట ఇలాగా. చేసుకున్న వాటిని మనం ఇలా స్టీల్ డిష్‌లో వేసుకొని, టీ స్పూన్లు 3 టీ స్పూన్లు ఉప్పు, 3 టీ స్పూన్లు కారం, మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని, బాగా కలుపుకొని మనం ఇలా సెసేలాగా తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3-4 నెలలు నిల్వ ఉంటుందనమాట. దీన్ని మనం ఉదయం దోసలో గానీ, ఇడ్లీలో గానీ కారప్పొడితో పాటు వేసుకోవచ్చు.